చాలామంది సంవత్సరాల నుంచి సాధన చేస్తున్నా కానీ మాకు ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి లేదు అని బాధపడేవాళ్ళు ఉన్నారు. అయితే దీనికి మూలమైనటువంటి కారణం ఏంటి, దాన్ని అధిగమించడం ఎలాగా అనేటువంటి విషయం గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ముఖ్యంగా మనకి అనుభూతి కలగటానికి సెన్సిటివిటీ అనేది ముఖ్యమైనటువంటి కారణం. దీన్ని పెంపొందించుకుంటే మనకి అనుభూతి అనేది కలుగుతుంది. అసలు ఈ సెన్సిటివిటీ అనేది కలగటానికి, అనుభూతి కలగటానికి అంటే సెన్సిటివిటీ దేని మీద ఆధారపడుతుందంటే సెన్సరీ ఆర్గాన్స్ అంటే కన్ను, చెవులు, ముక్కు, చర్మం, నాలుక ఇవన్నీ కూడా సెన్సరీ ఆర్గాన్స్ మీదే ఈ సెన్సిటివిటీ అనేది ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా సెన్సరీ ఆర్గాన్స్ అనేవి ఈ జడమైనటువంటి విషయాలే. మెయిన్గా మనకి సెన్సిటివిటీ తెలియజేసేది మనస్సు అంటే చిత్తం. చిత్తం ఎక్కడైతే చంచలత్వాన్ని పొంది అది ఆ ఎక్కువగా చంచలంగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ సెన్సిటివిటీని కోల్పోవటం జరుగుతుంది. అంటే మనకి ఒక విషయం మీద కంటిన్యూగా ఒక పని చేసేటప్పుడు ఒక ఫ్లోలో మన ఆలోచన విధానం అనేది నడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాన్ని కాన్సన్ట్రేటెడ్గా అంటే ఏకాగ్రతతో సేకరించడం అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఒక పెద్ద అరుపు వినిపించంగానే మనస్సు అనేది డీవియేట్ అయిపోయింది. డీవియేట్ అయిపోగానే ఇక్కడ ఫ్లో అనేది కట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని సంగ్రహించేటప్పుడు లోపల బయట విషయం కాకపోవచ్చు సౌండ్, కానీ లోపల మనస్సులో ఈ ఆలోచన అనేది వేరే విషయం మీదకి డీవియేట్ అయిపోతుంది. అంటే ఆ ధారణ శక్తికి ఆటంకం అనేది ఏర్పడుతుంది. ఈ ఏర్పడటం అనేది జనరల్గా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ధారణ నడిచి కట్ అవ్వటం అనేది ఉండదు. కంటిన్యూగా కట్ ఆఫ్ ఉంటుంది. ఇలాగా మన ఏకాగ్రతని ఊరికే కట్ చేసేటువంటి ఆలోచనలు ఏర్పడటం వల్ల మనకి సెన్సిటివిటీ అనేది దానికి ఇబ్బంది అనేది కలుగుతుంది. మరి దీనిని పెంపొందించుకునేటువంటి మార్గాల్లో మనం చేసేటువంటి ప్రతి ఒక్క సాధన కూడా ప్రాణశక్తిని పెంపొందించేది. ప్రాణశక్తి ద్వారా కాన్షియస్ పెంపొందించడం, కాన్షియస్ పెరగటం ద్వారా మన యొక్క ధారణ శక్తి, ఏకాగ్రత అనేది పెరగటం, దాని ద్వారా ఈ సెన్సిటివిటీ అనేది పెరగటం అనేది జరుగుతుంది. మరి వీటిలో ఉన్నటువంటి మార్గాల్లో ముఖ్యంగా ప్రాణాయామానికి సంబంధించినటువంటి విషయం చాలా స్పష్టంగా చాలా స్పీడ్గా వెళ్ళేటువంటి మార్గం. ఎందుకంటే మనం చేసేటువంటి జపం అవ్వచ్చు, వేరు రకాలైనటువంటి సాధనలు చాలా రకాలు ఉన్నాయి. వీటిలో మనం ఏం చేస్తామంటే ఒక జపాన్ని తీసుకుందాం. సౌండ్ ద్వారా వైబ్రేషన్ ద్వారా మన కాన్షియస్ అనేది, ప్రాణశక్తి అనేది పెంపొందటం, కాన్షియస్ అనేది ఎక్స్పాన్షన్ అవ్వటం అనేది జరుగుతుంది. కానీ ప్రాణాయామాలు చేసేటువంటి పద్ధతి ద్వారా డైరెక్ట్గా మీరు ప్రాణాన్నే ప్రేరేపించడం అనేది జరుగుతుంది. అంటే మన శ్వాస ద్వారానే మన యొక్క ఆరా కానీ చక్రాస్ కానీ ఎక్స్పాండ్ అవ్వటం, దాని ద్వారా కాన్షియస్ అనేది ఎక్స్పాండ్ అవ్వటం, దాని ద్వారా మన సెన్సిటివిటీ అనేది పెరగటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రాణాయామాలో మనం ప్రాణాన్ని తీసుకోవటం ద్వారా డైరెక్ట్గా ప్రాణమయ శరీరాన్ని పెంపొందించుకోవటం, దాని ద్వారా ఎరుకని పెంపొందించుకోవటం, దాని ద్వారా మన యొక్క సెన్సిటివిటీని పెంచుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి అనుభవం అనేది ముఖ్యంగా మనకి చాలా ముఖ్యం. ఏంటంటే శ్వాసకు సంబంధించిన దాంట్లో స్పీడ్గా అనుభవం కలగటానికి కారణాలు ఏంటంటే శరీరానికి సంబంధించినటువంటి వాటిలో ఆహారం లేకపోతే ఒక 15 రోజులు అట్లా ఉండొచ్చు, లేకపోతే ఒక 4 రోజులు ఉండొచ్చు నిరాహార దీక్షగా. నీరు లేకపోతే ఒక 10 రోజులు 15 రోజులు ఉండొచ్చు. కానీ శ్వాస లేకపోతే ఎన్ని నిమిషాలు ఉంటారు, ఎన్ని గంటలు ఉంటారు అంటే అది ప్రశ్నార్థకం. శ్వాస లేకుండా ఉండలేము. కాబట్టి శ్వాసకు సంబంధించినటువంటి సాధన అనేది ఇంపాక్ట్ అనేది ఇమీడియట్గా ఉంటుంది. ఎందుకంటే అది లేకుండా మనం ఉండటం అనేది జరగదు. ప్రాణానికి సంబంధించిన లేకుండా ఉండటం చాలా కష్టం.
కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది స్పీడ్గా చూపించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే స్పీడ్గా చూపించేటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఆధ్యాత్మికంగా కూడా మనకి అనుభవం కలిగించడానికి చాలా స్పీడ్గా చూపించడం, ఆధ్యాత్మికంగా అనుభవం కూడా చాలా స్పీడ్గా తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒకటే సాధన చేసేటువంటి వాళ్ళు కొంచెం సాధనని మార్చుకునే అవకాశాన్ని కూడా ఆలోచించుకోవడం మంచిది. సంవత్సరాల తరబడి చేసేవాళ్ళు దీనికి రీజన్ చెప్దాం. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేసేవాళ్ళు కూడా మేము సాధన ఒక చోట చేస్తున్నాము, వేరే చోట సాధన తీసుకోవడానికి అది గురుద్రోహం చేసినట్లు అవుతుంది కదా అనేవాళ్ళు ఉంటారు. దాని గురించి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సాధన వేరే తీసుకోవటం అంటే మన సంస్కారానికి అనుగుణమైనటువంటి సాధన అయితే మనం చాలా స్పీడ్గా పికప్ అయి దాంట్లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంస్కారానికి సంబంధించిన సాధన అనేది ఎలా తెలుస్తుందంటే మీకు దాంట్లోకి వెళ్ళగానే మనశ్శాంతి కలగటం, ఆలోచన రహితమైనటువంటి స్థితి కలగటం, దాంట్లో అనుభవం కలగటం, ఆ అనుభవం అనేది కంటిన్యూగా ఉండటం అనేది జరుగుద్ది. మనకి క్రియాయోగ లాంటి సాధనలో కనుక వన్స్ కనుక సక్సెస్ అవ్వగలిగితే ఏ సాధనలోకి వెళ్ళినా కానీ అనుభవం అనేది 2-3 రోజులనే ఉన్నతమైనటువంటి అనుభవాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే క్రియాయోగ సాధకులు ఎవరైనా కానీ ప్రాణాయామాలో మాస్టర్ అయ్యి ఉంటారు, దాంట్లో కేచిరి ముద్రలో మాస్టర్ అయ్యి ఉంటారు. కాబట్టి దాంట్లో సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా పెంపొందినది మనకి కేచిరి ముద్ర ప్రాణాయామాల్లో పెంపొందుతుంది. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకొక విషయం ఏంటంటే ఈ క్రియాయోగ సాధన చేసినటువంటి వాళ్ళకి ఆత్మతత్వానికి సంబంధించినటువంటి బోధ ఆత్మలో లయం అవ్వటం అనేది చాలా స్పీడ్గా జరిగేటువంటి ప్రాసెస్. దీనివల్ల ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ సాధనలో అయినా కానీ మంచి విషయాలు ఉన్నప్పుడు తీసుకొని వచ్చేస్తారు, కానీ దానికి పేర్లు పెట్టడం, తక్కువ ఎక్కువలు చూడటం అనేది చెయ్యరు మ్యాక్సిమం. కాబట్టి ఈ సాధన ఏదైనా కానీ త్వరగా ఫలించాలి అంటే ప్రాణాయామ అనేది ఎక్కువగా చేసి తర్వాత సాధనలు చేసుకోవటం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్రియాయోగకు సంబంధించిన క్లాసుల కోసం పైన ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు.